డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. భారతదేశ ఆర్మీ రహస్యాల కోసం ప్రతి ఛాన్స్ను వాడుకుంటోంది పాకిస్తాన్. భారత ఆర్మీని దొంగ దెబ్బ కొట్టేందుకు ఇప్పటికీ కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఛాన్స్ దొరికితే చాలు పైకి చర్చలని మాట్లాడుతూనే భారత ఆర్మీ రహస్యాల కోసం అన్ని మార్గాలను వాడుతోంది. తాజాగా బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ సాహు పాక్ భూభాగంలోకి వెళ్ళి పాకిస్తాన్ ఆర్మీకి దొరికాడు. అతన్ని 21 రోజుల పాటు జైల్లో బంధించిన పాకిస్తాన్ సైన్యం అనేక రకాల వేధింపులకు గురి చేసింది. భారత సైన్యానికి సంబంధించిన రహస్యాలను తమకు చెప్పాలని లేకపోతే తమ పైన దాడి చేస్తానని బెదిరించినట్టు పూర్ణం కుమార్ మీడియాకి చెప్పాడు. పూర్ణం కుమార్ని వాళ్ళ దౌత్య చర్చల తర్వాత భారత సైన్యం అతన్ని విడిపించింది. ప్రస్తుతం పూర్ణం కుమార్ తన స్వస్థలాలకు చేరుకున్నారు. పాకిస్తాన్కు తమ భూభాగంలోకి బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ 21 రోజుల క్రితం కేవలం చెట్టు నీడ కోసం సరిహద్దును దాటి అవతలకి వెళ్ళాడు. ఆ సమయంలో బార్డర్ ఫోర్స్ అతన్ని పట్టుకొని బంధించిన తర్వాత పూర్ణం కుమార్ సాహుని అదుపులోకి తీసుకొని దాదాపు 21 రోజుల పాటు అతన్ని తమ జైల్లో పెట్టింది. పూర్ణం కుమార్ని జైల్లో ఉంచినంత కాలం కళ్ళకు గంతలు కట్టి ప్రశ్నించారు. పాకిస్తాన్ రేంజర్లకు బీఎఫ్ జవాన్ నిజానికి ఖైదీగా దొరకలేదు. వారి దేశ సైనికులపై దాడి చేసి కూడా పట్టుబడలేదు. ఎండకు తాళలేక అస్వస్థకు గురైన చెట్టు నీడ కోసం వెళ్ళి పాక్ భూభాగంలో చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు తమ భూభాగంలో ఉండడంతో ఏప్రిల్ 23న పూర్ణం కుమార్ సాహును పాక్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. రూల్స్ ప్రకారం అయితే గంటల్లోనే ఇటువంటి జవాన్లను విడుదల చేయాలి. 2-3 రోజులు లేదంటే 2-3 రోజుల సమయం తీసుకొని వదిలిపెట్టవచ్చు. కానీ భారత్తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పూర్ణం కుమార్ సాహును 21 రోజులు బందీగా ఉంచుకుంది పాకిస్తాన్. అయితే ఈ సమయంలో అతన్ని హింసించినట్టు సంబంధిత వర్గాలు కూడా వివరాన్ని బయటపెట్టాయి. పూర్ణం కుమార్ సాహు దొరికిన తర్వాత వారికి తన పరిస్థితిని వివరంగా చెప్పాడు సాహు. కానీ అవేం వినిపించుకోలేదు పాక్ అధికారులు. పూర్ణం కుమార్ సాహును నిర్బంధించారు. 3 ప్రాంతాల్లో తిప్పి చివరికి ఓ జైల్లో ఉంచారు. కంటికి కట్టిన గంతలను కూడా విప్పకుండా అడ్డమైన ప్రశ్నలతో నిత్యం వేధించారు. శారీరకంగా హింసకు గురి చేయకపోయినా మానసికంగా మాత్రం కుంగదీశారు. సరిహద్దుల్లో భద్రతను ఎలా మోహరించారు, ఎంతమంది సైనికులున్నారు, సైన్యానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు, వారి ఫోన్ నెంబర్లు ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ పూర్ణం కుమార్ సాహు నోరు మెదపలేదని తెలుస్తోంది. పూర్ణం కుమార్ సాహు వద్ద మొబైల్ ఫోన్ లేకపోవడంతో వారికి ఎలాంటి ఆధారాలు కూడా దొరకలేదని అర్థమవుతోంది. పూర్ణం కుమార్ సాహును ఇండియాకు పంపించేందుకు పాక్ చాలా కాలయాపన చేసింది. జవాన్ విడుదల కోసం 2 దేశాల భద్రతా దళాలు 6 సార్లు చర్చలు జరిపాయి. కానీ విడుదల చేయలేదు. కానీ ఎప్పుడైతే మే 1 వారంలో రాజస్థాన్లోని శ్రీనగర్ సమీపంలో మన భూభాగంలోకి ప్రవేశించిన పాక్ రేంజర్ మహమ్మదుల్లాను బీఎస్ఎఫ్కు చిక్కాడో అప్పుడే దారికి వచ్చింది పాకిస్తాన్. అతన్ని పావుగా వాడుకొని పాక్పై భారత్ ఒత్తిడి తెచ్చింది. దీంతో రాజీకి వచ్చిన పాకిస్తాన్ మే 14వ తేదీన విడుదల చేసింది. అటారీ జాయింట్ చెక్పోస్ట్ ద్వారా భారతదేశానికి పూర్ణం కుమార్ సాహుని అప్పగించారు. అయితే అతడిని పాక్ సమాచారం కోసం చిత్రహింసలు చేసిందనే వార్తలు బయటకు రావడంతో ఆ దేశంపై ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.